పలు నేరాల్లో నిందితుడిగా ఉన్న అంతరాష్ట్ర దొంగను అరెస్ట్ చేశారు కృష్ణా జిల్లా కంకిపాడు పోలీసులు. నిందితుడు విజయనగరం జిల్లాకు చెందిన రాంబాబుగా పోలీసులు గుర్తించారు. 2023లో కంకిపాడులో జరిగిన దొంగతనం ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. రాంబాబుపై జిల్లాలో 50కి పైగా కేసులు ఉన్నట్టుగా గుర్తించారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే 13 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి 409 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ ద్వారా పెట్టిస్తాడు. ఎందుకంటే వాళ్ళు రికార్డు ఉంటేనే పెట్టుకుంటారు తప్పితే ఇలా దొంగతనం చేసిన సొత్తు వీడికి ఆధార్ కార్డు, ఎందుకంటే వీడు ఆధార్ కార్డు కొడితే వాళ్ళకి అంతా ఆన్లైన్ కాబట్టి వీడు ఎక్కడెక్కడ పెట్టాడు ఏంటి అని వచ్చేస్తుంది. గతంలో వీడు పెట్టుకునే ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి పెట్టాడంటే వాళ్ళకి అనుమానం వస్తుందని చెప్పేసి వీడు ఎవరో ఒకళ్ళ ద్వారా వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టించి వాళ్ళ కమిషన్ ఇస్తాడు వాళ్ళకి. మేము వాళ్ళు కూడా రిసీవర్ల కింద పెట్టేసాం. గతంలో ఉన్నాయి గన్నవరం జిల్లాలో జిల్లా ఇది మన కంకిపాడు ఇదే ఫస్ట్ టైం 2023లో. చీపురుపల్లి, విజయనగరం, విశాఖపట్నం అటు ఉన్నాయి 50 కేసులు దాకా ఉన్నాయి. సుమారు మనకి శ్రీకాకుళంలో 25, విజయనగరం జిల్లాలో 14, విశాఖపట్నం జిల్లాలో 2, ఎన్టీఆర్ జిల్లాలో 2, ఏలూరు జిల్లాలో 2, గుంటూరు 1, అలా మొత్తం 55. ఇదే తరహా నేరం ఇలాగే ఉంటుంది. దాంట్లో కూడా మేము గమనించింది ఏంటంటే చాలామంది ఫిర్యాదులు లేటుగా చేయటం, ప్రాపర్టీ గుర్తించిన తర్వాత కేసులు నమోదు చేయటం జరిగింది. మనం ఎక్కడైతే ఇవన్నీ కూడా ఇతను ఏంటంటే తాకట్టే పెడతాడు, ఎక్కువ అక్కడ పెట్టడం మొత్తం ఫైనాన్స్. ఆ విధంగా ఇతను జల్సాలకు అలవాటు పడ్డాడు. ఎక్కువగా రమ్మీలు ఇవి ఆన్లైన్ గేమ్ బయట గ్యామ్లింగ్లకి వాటికి వెళ్ళటం వల్ల ఇది ఇతను ఈ దొంగతనాలకే